జూలై 1, 2025 నుంచి పలు బ్యాంకుల్లో కొత్త రూల్స్ అమలు కానున్నాయి. క్రెడిట్ కార్డులు, థర్డ్ పార్టీ వ్యాలెట్లు, ఐఆర్సీటీసీ, ఏటీఎం ఛార్జీలపై మార్పులు చేర్పులు చేపట్టారు. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఖాతా ఉన్న వారికి ఇది ముఖ్యమైన వార్త. వచ్చే నెల అంటే జూలై 1, 2025 నుంచి కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. ఈ రూల్స్ మీ బ్యాంక్ అకౌంట్లపై డైరెక్ట్గా ప్రభావం చూపబోతున్నాయి. కాబట్టి జూలై 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే కీలక మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం. థర్డ్ పార్టీ వ్యాలెట్లలో 10,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1% ఛార్జీలు విధిస్తారు. అంతేకాకుండా 15,000 కంటే ఎక్కువ ఇంధన లావాదేవీలపై అదనంగా 1% ఛార్జ్ ఉంటుంది. దీంతో పెట్రోల్ బంకులకు వెళ్లి క్రెడిట్ కార్డును స్వైప్ చేసి డబ్బు తీసుకునే వారికి ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశం. వీటితో పాటు మరికొన్ని మార్పులు జరగనున్నాయి. 50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులపై 1% అదనపు ఛార్జ్ కూడా విధించబడుతుంది. లావాదేవీ పరిమితి ముగిసిన తర్వాత ఏటీఎంలలో కూడా అదనపు ఛార్జీలు విధించబడతాయి. ఆన్లైన్ చెల్లింపులతో పాటు ఏటీఎం ఉపసంహరణలు కూడా విధించబడతాయి. నిన్నటి వరకు ఏటీఎంలలో 3 లావాదేవీల పరిమితిని దాటితే అదనంగా రూ. 21 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఛార్జీని 23కు పెంచారు. దీంతో ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడం కూడా కాస్త ఇబ్బందిగా మారనుంది. ఐసీఐసీఐలో తక్షణ చెల్లింపు సేవ ద్వారా బాహ్య లావాదేవీలకు లావాదేవీ మొత్తంపై ఆధారపడి ఛార్జీలు విధిస్తారు. రూ. 1,000 వరకు ఉన్న లావాదేవీలకు ప్రతి లావాదేవీకి రూ. 2.5 ఛార్జ్ ఉంటుంది. 1000 కంటే ఎక్కువ, లక్ష వరకు ఉన్న లావాదేవీలకు రూ. 5 రుసుము ఉంటుంది. లక్ష కంటే ఎక్కువ, 5 లక్షల వరకు ఉన్న లావాదేవీలకు ప్రతి లావాదేవీకి రూ. 15 నిర్ణయించబడుతుంది. ఇక ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ బ్యాంకు లావాదేవీల్లో పలు కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇటీవలే ఎస్బీఐతో పాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు మరో 6 బ్యాంకులు పొదుపు ఖాతాలపై వడ్డీని తగ్గించాయి.